చెప్పరా. ఏరా చాలా బిజీ అయిపోయావు. ఈ మధ్య అసలు మొహం కూడా చూపించట్లేదు. అదేం లేదురా, నా స్టోరీకి ఒక ప్రొడ్యూసర్ ఓకే చెప్పాడు. కంగ్రాట్స్ రా. మరైతే పార్టీ ఇవ్వాల్సింది పోయి అంత డల్గా చెప్తున్నావేరా? డల్గా కాక ఎలా ఉంటానురా. ప్రొడ్యూసర్ ఓకే చెప్పింది నా కథకు నా డైరెక్షన్కో కాదు, ఓ మంచి అమ్మాయి కావాలంట. అందులో అమ్మాయి కత్తిలా ఉండాలంట. బడ్జెట్ ఏమో తక్కువగా ఉంది, అందుకే కొత్త హీరోయిన్ చూస్తున్నా. ఏం చేయాలో తెలియట్లేదురా. ఓ అదే మ్యాటరు. మరి ఎలారా ఇప్పుడు? బడ్జెట్ ఏమో తక్కువగా ఉంది, అందుకే కొత్త అమ్మాయిని చూస్తున్నా. అమ్మాయి అందంగా ఉంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా బావా. అమ్మాయా? అమ్మాయి 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 అంటే నాకు తెలిసిన అమ్మాయి ఉందిరా, చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒకసారి అమ్మాయిని కనుక్కోమంటావా? కనుక్కోరా మరి. కలవచ్చు అమ్మాయిని. ఎక్కడున్నా చెప్పరా బాబు, వస్తా. ఇప్పుడు కాదు. నేను మళ్ళీ చెప్తాను. ఇంకేంట్రా సంగతులు? ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? పెళ్లి చేసుకోవా? పెళ్ళే అదొటేరా బాబు, నా లైఫ్కి తక్కువ. ఆ అమ్మాయిని కనుక్కో, వీలైతే అమ్మాయి ఫోటోలు నా వాట్సాప్ పంపించు, ఓకేనా? బాయ్, ఉంటాను రా. చెప్పరా మధు. ఎక్కడున్నావురా? చిన్న పని మీద బయటకు వచ్చాను రా. సరే, నేను నెంబర్ చెప్తా, రాసుకో. అవునా? ఒక్క నిమిషం రా. చెప్పరా. 9989796493. ఓకేరా, అలాగే. ఈ అమ్మాయి పేరు అనూష, కొండాపూర్లో ఉంటుంది. వీళ్ళ అమ్మ వాళ్ళు. ఓకే బాయ్ రా. రేయ్ ఎస్, ఎవరు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? చూపులేనా, మాటలు లేవా? సారీ అండి, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. పర్లేదండి. మీరు సినిమాలు చూస్తారా? ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అనుష్క. మీరు ఎక్కడ ఉంటున్నారు? కొండాపూర్లో ఉంటున్నాను. 3 months బ్యాకే ముంబై నుంచి వచ్చా. ఇంతకీ ఏం చేస్తారు మీరు? నేను కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అది పెద్ద కంపెనీయేనా? నేను చేసే కంపెనీ టాప్ 5లో ఉంటుంది. పేమెంట్ కరెక్ట్గా ఇచ్చేవాళ్ళా? పేమెంట్ కరెక్ట్గానే ఇచ్చేవారు. నా టైం అయిపోయిన తర్వాత గంటకి సపరేట్ పేమెంట్ తీసుకునేదాన్ని. జాబ్ మానేశాను. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, 10 కంపెనీలకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, ఏదో కంపెనీలో జాయిన్ అవుతాను. జాబ్ రావడం అంత ఈజీనా? కొంచెం కష్టమే, అయినా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అవునండి, ఈ మధ్యన కొన్ని కంపెనీలు ఎక్స్పీరియన్స్ ఉందని కోరుకుంటున్నాయి. నాకు కూడా టెన్షన్ లేదు. నాకు తెలిసిన కంపెనీ ఒకటి ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, చేర్పిస్తా. చేస్తారా? నాకు ఓకే. కాకపోతే ఆ కంపెనీలో కొన్ని కండిషన్లు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఓకే. పేమెంట్ ఎక్కువైతే కండిషన్స్ అయినా నాకు ఓకే. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి? మీకు చెప్పాలా? కొంచెం అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి. మీ కాస్ట్యూమ్స్, మీ మేకప్, తొక్క, తోలు అన్నీ మీవే. పని అయిపోయాక క్లారిటీగా మీకు పేమెంట్ ఇస్తారు, ఓకేనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అలాంటి చీప్ క్యారెక్టర్ని కాదు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. మొదటిగా నైస్గా మాట్లాడతారు, తర్వాత సినిమా వాళ్ళు చెప్పే మాటలే ఇవి. వాట్ ఇందాకేదో సినిమా అన్నారు? నువ్వు చేసేది చెప్తున్నా. వాట్ ఆర్ యూ టాకింగ్? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సినిమా కంపెనీల గురించే మాట్లాడుతున్నా. వాళ్ళతో గంటకు ఒక రేట్ మాట్లాడుకొని అదే టైం స్పెండ్ చేస్తారు. మాకు తెలియదే ఏంటి? వాళ్ళ అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రం వినియోగించుకుంటారు. లే చిచి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయిని సినిమా కంపెనీలో పనిచేసే అమ్మాయిగా మాట్లాడిన నీలాంటి వాడితో 6 గంటల సేపు మాట్లాడినందుకు సిగ్గుగా ఉంది.
అరే బావా బా సూపర్ రా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అమ్మాయి కావాలనుకున్నావు అలాంటి అమ్మాయి దొరికింది, అదిరిపోయి. ఇడియట్. అరే బావా ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తున్నా, అర్థం చేసుకో, పరిస్థితి అర్థం చేసుకోకేనా. జస్ట్ గో టు హెల్. ఆపరా, అంతా చూశాను నేను. చూసావా, మొత్తం చూసావా? అయినా నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందిరా. ఆ అమ్మాయి మీ బాబాయ్ వాళ్ళు చూసిన పెళ్లి కూతురు. వాళ్ళు నీతో మాట్లాడాలని నెంబర్ ఇచ్చి వివరాలు చెప్పేలోపు ఫోన్ కట్ అయింది. చాలాసార్లు ట్రై చేశా, నీ నెంబర్ కలవలేదు. ఆ అమ్మాయికి మొదటి పరిచయంలోనే నీ క్రియేటివిటీ చూపించి భయపెట్టావు. ఈ కాలంలో మంచి సంబంధాలు దొరకడమే కష్టం, అలాంటిది నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెడగొట్టుకున్నావు. ఇంకా అమ్మాయిని నేను కన్విన్స్ చేయలేను. నీ చావు నువ్వు చావు. బా బాయ్ రా. రే బా, పోరా. రే బా బా, నువ్వు చెప్పరా బావా.